వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. ఈరోజు గోధుమ పిండితోని హల్వా చేస్తున్నానండి. మీరు సరిగ్గానే విన్నారు. గోధుమ పిండితో హల్వా చాలా టేస్టీగా వచ్చేలా చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు నెయ్యి వేసుకుని జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే ఎంత నెయ్యి తీసుకున్నారో అంతే గోధుమ పిండిని వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్పు వరకు పంచదార, అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలండి. వాటర్ మాత్రమే 2 కప్పుల వరకు వేసుకొని, వాటర్ వేయంగానే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అలాంటి కన్సిస్టెన్సీ రాగానే చక్కగా ఆల్రెడీ వేగించుకున్న జీడిపప్పును కూడా దీంట్లో వేసుకొని నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నెయ్యి రిలీజ్ అయిందంటే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని చక్కగా దేవుడికి ప్రసాదంలాగా పెట్టుకోవచ్చు.